సో గైస్ మనం అయితే చాలా రోజుల తర్వాత అయితే గిల్ టెస్ట్ అయితే పెట్టబోతున్నాం. అది కూడా 1 వీక్ స్నైపర్. సో మామ మ్యాచ్ స్టార్ట్ అయింది. మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ రౌండ్ అయితే మనం డైరెక్ట్ వార్కి అయితే వెళ్ళిపోయినాం అనుకో. మనడైతే అస్సలు ఓపెన్లకు అయితే అస్సలేడు గైస్. నేనే ఓపెన్లకైనా వాడైతే నాకు అయితే మామ నెక్స్ట్ అయితే ఖచ్చితంగా కూడా మన కాన్ఫిడెన్స్ అయితే పోయినా. బట్ వాడు 158 డ్యామేజ్ ఇచ్చిండు. మెడిక్ తీసుకున్న వారికి వాడైతే వచ్చేసిండు గైస్. ఒక్కటిసారి అయితే వాల్ వేసేసిన అయినా కూడా వాడైతే నన్ను ఈ రౌండ్ కూడా కొట్టేసిండు గైస్. మామ నెక్స్ట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలని నెక్స్ట్ మ్యాచ్లో అయితే మనం వాడిని కొట్టేద్దాం అనుకున్నాం. కొట్టేసినాం అనుకో వానికైతే డబుల్ బిస్కెట్ అయితే ఇచ్చేసినాం మనం. మామ మళ్ళా వాడైతే మనకి డబుల్ బిస్కెట్ అయితే ఇచ్చేసిండు. తర్వాత నుంచి మన కంబ్యాక్ ఎట్లుంటుందో వేరుడది. వాడైతే 150 ఇచ్చినాం అనుకో మనం గ్లోవర్లలో ఇచ్చిండు. మనకేం తక్కువ అని మనం కూడా అనే తల్లనే వేసి పాడు దొబ్బినాం అనుకో. సో మామ నెక్స్ట్ రౌండ్ కూడా సేమ్ మంచి అయితే వెళ్ళిన వానికి 150 అయితే ఇచ్చిన గైస్. ఇచ్చినాక వాడైతే ప్యాక్ వేసుకోండు. ప్యాక్ వేసుకున్న వాడ బయటకు వచ్చిండు. ఈ రౌండ్ కూడా కొట్టి వాడేసినాం అనుకో మనం మంది. మామ మన ఛానల్లోకి అయితే సబ్స్క్రైబర్ తక్కువ పడుతున్నాయి మామ. తర్వాత సబ్స్క్రైబర్ చేసుకోండి. మళ్ళీ అయితే కొట్టేసినాం అనుకో మామ నేనైతే నెక్స్ట్ రౌండ్ కూడా మనమైతే ఓపెన్ డెక్ అయితే వెళ్ళినాం. వాడు కూడా ఓపెన్ డెక్ వచ్చింది. డైరెక్ట్ 300 డ్యామేజ్ తోటి అయితే వేయండు. తర్వాత కూడా మామ సేమ్ ఇలాగనే కొట్టేసిన అనుకో మంచిగా మనం కూడా మ్యాచ్ గెలుద్దాం అనుకున్న దగ్గర దక్కైనా. బట్ వాడైతే లాస్ట్ రౌండ్ నన్ను అయితే కొట్టేసిండు. మళ్ళీ రివెంజ్ తీసుకోవాలని ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ అయితే పోయినా. ఫస్ట్ 150 ఇచ్చిన గైస్. వాడైతే సో సో మామ వాడైతే ప్యాక్ అయితే వేసుకుండు మళ్ళా. తర్వాత వాడు ఎంత గ్లోబల్ బ్రేక్ చేసినా కూడా రాలేడు. నేను బ్రేక్ చేసిన కొద్దీ బ్రేక్ అవుతున్నాయి కానీ వాడైతే వస్తలేడు మామ. నాకైతే టెన్షన్ అయింది. ఒక్క దెబ్బకి కొడితే అయిపోతుంది అనుకున్నా. బట్ వాడైతే బయటకు రాలేడు. అయితే సడన్గా వచ్చిండు గైస్. వానికి 150 డ్యామేజ్ ఇచ్చినా కూడా పడతలేడు. మీరే చూడండి 150 అయితే ఇచ్చిన ఇప్పుడు. నెక్స్ట్ కూడా ఇచ్చిన గైస్ చూడండి మీరే. వాడు 1 షాట్ లేకపోతే మా నంబర్ కమ్మా చూడరు గైస్ మీరే. గాయస్ వాడు ఎట్లా ఆడుతుండు. 150 డ్యామేజ్ ఇచ్చినా కూడా వాడు ఆడతలేడు గైస్. లాస్ట్కి మళ్ళీ ప్యాక్ వేసుకుండు. ఏం చేయాలి గైస్. డైరెక్ట్ మీదికెళ్తే వెళ్ళిన మీదికెళ్ళి అది ఓరా అనుకుంటే రఫ్ అందుకు అయితే కొట్టి పడేసిన అనుకో. ఓకే మామ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అందరికి బై.